ఇది మేము ఉంటున్న హోటల్. దీని పేరు రామకృష్ణ ప్యాలెస్. మరి ఇక్కడ 1000 నుంచి 4000, 5000 వరకు కూడా రూమ్ రెంట్లు ఉన్నాయి. ఇది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. ఇది కూడా మీరు గమనించగలరు. మనము ఇప్పుడు ప్రయాగరాజ్ త్రివేణి సంగమ స్నానానికి వెళ్తున్నాం. ఇది ఇక్కడ నుంచి మనకు దాదాపుగా ఒక 6.5 కిలోమీటర్లు ఉంటుంది హోటల్ నుంచి. అక్కడ సంగమ స్నానం చేసి అక్కడి నుంచి బడే హనుమాన్ మందిర్, తర్వాత వటవృక్షం, వాసుకి మందిర్ ఇవన్నీ చూసి మరి ప్రయాగ మొత్తం చూపిస్తాము. ఆ స్థల పురాణం కూడా మీకు మన వీడియోలో చెప్తాను, బ్యాక్గ్రౌండ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రయాగరాజ్ ఇది మన హైదరాబాద్ పట్టణానికి దాదాపుగా 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాశీకి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ శక్తి క్షేత్రం గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమ స్థానంగా ఎంతోమంది సాధువులకు, సంతువులకు, అఘోరాలకు, నాగసాధువులకు ఒకరనేం కాదు, అన్ని వైదిక, ధార్మిక, ఆధ్యాత్మిక, హైందవ సంప్రదాయాలకు చెందిన వారందరూ కూడా పవిత్ర స్నానమాచరించే ఒక అద్భుతమైనటువంటి స్థలం ఈ త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి నదులు ఒకే చోట కలవడం, అందులోనూ ఆ కలిసే స్థలంలో మట్టి తిన్న ఏర్పడి దాని మీద మనం అందరం కూడా స్నానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. యమునా నది నలుపు రంగులో ఉండడంతో పాటు గంగా నది ఎరుపు రంగులో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ క్షేత్రానికి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి మనకు రైలు సదుపాయం, ఎయిర్పోర్ట్ అయితే కాశీ ఎయిర్పోర్టు, అలహాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉన్నట్టుంది. కాశీ ఎయిర్పోర్ట్ అయితే తప్పకుండా ఉంది, అది మనం అక్కడ దిగి కూడా వెళ్ళొచ్చు. బస్సు మార్గం గుండా వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా బస్సు సదుపాయం కూడా హైదరాబాద్ నుంచి కొన్ని ట్రావెల్ సంస్థలు నడిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి నాగ్పూర్ మీదుగా, జబల్పూర్ మీదుగా మనకు ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి సొంత వాహనాల్లో కూడా వెళ్ళడానికి రోడ్డు మార్గం చాలా అధునాతనంగా నిర్మించి చాలా అద్భుతంగా ఉంది. మేము వెళ్ళి వచ్చాం కాబట్టి రోడ్డు మార్గం కూడా మనం వెళ్ళవచ్చు. జై గంగమ్మ. ప్రయాగ త్రివేణి సంగమంలో ఉన్నాం. మరి ఇక్కడ కాశీ క్షేత్రంకి వచ్చేవారు ప్రయాగలో తప్పకుండా స్నానం చేసి ఇక్కడి నుంచి మనం త్రివేణి సంగమంలో పిండ ప్రదానం చేయడము, అలాగే వేణీదానం చేయడము, గంగా సంకల్పం చేయడం చేస్తారు. ఇక్కడి నుంచి బయలుదేరి మనం కాశీకి వెళ్ళాల్సి ఉంటుంది. మొట్టమొదటి పిండ ప్రదానం ఇక్కడే చేస్తారు. ఎందుకంటే శ్రీరాముల వారు ఇక్కడ మొట్టమొదటిగా పిండ ప్రదానం చేసినట్టుగా ఇక్కడ స్థల పురాణం ఉంది. అలాగే పురాణ కాలం నుంచి కూడా పంచప్రయాగాలలో మొట్టమొదటి ప్రయాగ ఇది. మిగిలింది రుద్రప్రయాగ, దేవప్రయాగ, ఇట్లా 5 ప్రయాగాలు ఉన్నాయి. కానీ ఇది విశేషమైంది. మరి यमुना, यदि सूर्य के पुत्री यम की बहन यमुना, यदि दिल्ली, मथुरा, आगरा, वृंदावन के यमुना नदी, यदि जहाँ माजुली स्नानम करता उधर मोल नदी, यदि सरस्वती अंतर्वाहिनी, यदि फर्स्ट बड ब्रिज भगवान राम ने राजा दशरथ को फर्स्ट पिंडम इधर बड के नीचे किया, दूसरा पिंडम सीता माँ ने बुद्ध गया में, इसीलिए लोग इधर में फर्स्ट पिंडम इधर में करता, दूसरा गया। ऐसे होने से तो 4 जगह, पहला प्रयाग, दूसरा काशी, तीसरा गया, चौथा बद्रीनाथ। త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమానికి వెళ్ళడానికి మనం అలహాబాద్లో హనుమాన్ దేవాలయం దగ్గర నుంచి లేదంటే గంగాఘాట్ నుంచి పడవలో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సంగమ స్థానానికి పడవలు ఉంటాయి. 100 లేదా 200 రూపాయలు తీసుకుంటారు. లేదు అక్కడ పిండ ప్రదానం చేయాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ముందుగా మాట్లాడి వెళ్ళడం అనేది చాలా మంచిది. ఇక్కడ పిండ ప్రదానాలకు కూడా దాదాపు 1000 నుంచి 1500, అలాగే 2000 వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది. 500లో కూడా చేసేవాళ్ళు ఉంటారు. ముందుగా మాట్లాడుకొని చేసుకోవడం అనేది చాలా మంచిది, తర్వాత ఇబ్బంది పడకుండా. అలాగే ఇక్కడ వలస పక్షులు కూడా
ఒక 3-4 నెలలు ఉంటాయట. మేము జనవరిలో వెళ్ళాము. చల్లటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది, చాలా శోభాయమానంగా కూడా ఉంది. ఈ సమయంలో వెళ్తే చలిని తట్టుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళండి. జనవరి, డిసెంబర్ మాసాల్లో, లేదంటే ఎక్కువ చలిగా ఉంటుంది, అది గమనించి వెళ్ళాల్సి ఉంటుంది. జై శ్రీరామ్. जय श्री राम। ये आपको पश्चिम दिशा से यमुना नदी आती है। यमुना नदी सूर्य नारायण की पुत्री यमकी से बहन शनि की अक्का। इधर से उत्तर दिशा से गंगा नदी आती है। ये भागीरथी की इनको पृथ्वी लोक पे लाए। श्री हरि राजा शांतनु इनके पतिदेव थे और भीष्म पितामह इनके पुत्र थे। यहाँ आके दोनों बहन का संगम होता। गंगा यमुना सरस्वती, गंगा यमुना और मध्य सरस्वती गुप्त वाहिनी। यहाँ सरस्वती गुप्त नदी हो जाती है, इनका दर्शन नहीं होता है। यहाँ पे स्नान करने से महापुण्य होता है। यदि माघ मास में अमावस्या के दिन या कुंभ मास में अमावस्या के दिन स्नान करने से 1 लाख बार पृथ्वी परिक्रमा करते, हजारों अश्वमेध करते या गंगा में स्नान करते, वो पुण्य फल प्राप्त हो जाता है। यहाँ पे संगम होने के बाद में गंगा जी काशी को जाती हैं। काशी में नाम गंगा का है। स्वरूप ऐसा ग्रीन कलर आपको मिलेगा, एक कलर आपको काशी में नहीं मिलेगा। త్రివేణి సంగమంలో మరిన్ని చూడవలసిన దేవాలయాలను చూద్దాం. మొట్టమొదట ఈ త్రివేణి సంగమ స్నానం చేసి అక్కడ కార్యక్రమం పూర్తి చేసి బయటకు వచ్చాక ఎడమవైపు మనకు ఒక పురాతనమైన కోట కనిపిస్తుంది. దాన్ని అక్బర్ ఫోర్ట్ అంటారు. ఈ అక్బర్ ఫోర్ట్లో మనకు వటవృక్షం ఉంటుంది. పూర్వము రామచంద్ర ప్రభు ఇక్కడే పిండ ప్రదానం చేసినట్టుగా మనకు మొట్టమొదట పిండ ప్రదానం చేసింది ఇక్కడే దశరథ మహారాజుకని స్థల పురాణం ఉంది. మరి ఇక్కడ ఈ వటవృక్షాన్ని మీరు అందరూ కూడా లోపల దర్శించుకోండి. లోపల వీడియో తీయడానికి అలో లేదు. వటవృక్ష దర్శనం చేసుకున్నాక ఒక ఫర్లాంగ్ దూరంలో మనకు బడే హనుమాన్ మందిర్ ఉంటుంది. ఇది చాలా విశేషంగా స్వామివారు ఇక్కడ పడుకొని ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం. ఇది కూడా మీరు దర్శించండి. ఈ ఆంజనేయ స్వామి దేవాలయం దాదాపుగా మనకు ఆ త్రివేణి సంగమ స్నానం చేసి వటవృక్ష దర్శనం చేసుకోగానే కొద్ది దూరంలోనే ఉంటుంది. నడిచి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే దీని కొద్ది దూరంలో మన ఇస్కాన్ వాళ్ళది దేవాలయం కూడా ఉంటుంది. వీలైతే అది కూడా దర్శించుకోండి. మాకు సమయాభావం వల్ల వెళ్ళలేకపోయాం. అలాగే హనుమంతుడి దర్శనం చేసుకున్నాక పక్కనే శ్రీరాముల వారి సీతారామ పట్టాభిషేక దేవాలయం ఉంటుంది. మరి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి రెండు కూడా దర్శించుకోండి. పక్కనే యజ్ఞవాటిక, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి విధానంగా ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ దర్శించుకోండి, తరించండి. ప్రయాగరాజ్లో దర్శించవలసిన క్షేత్రాల్లో మొట్టమొదటిది నాగవాసుకి మందిరం. ఈ నాగవాసుకి మందిరం పూర్వము వాసుకిని మందర పర్వతానికి చుట్టి క్షీరసాగర మదనం చేసినప్పుడు దాని శరీరం గాయాలు కావడంతో ఇక్కడ సేద తీరమని శ్రీ మహావిష్ణువు చెప్పగా ఇక్కడ సేద తీరినట్టుగా స్థల పురాణం చెబుతుంది. ఇది వాసుకి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని దర్శించండి. తర్వాత మాధవేశ్వరి దేవాలయం. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. ఈ శక్తిపీఠం గురించి కూడా ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ప్రస్తుతం అయితే ఇందులో ఈ శక్తిపీఠాన్ని అలోపిదేవి అంటారు. అంటే శరీరం లేనిది, ఒక ఉయ్యాల రూపంలో మాత్రమే ఉంటుంది. ఈ క్షేత్రాన్ని కూడా దర్శించండి. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. అలాగే ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి ఆశ్రమం భరద్వాజ ఆశ్రమం. ఆ భరద్వాజ ముని ఇక్కడ తపస్సు చేసినట్టుగా, ఇక్కడ వేదాలన్నింటినీ కూడా అధ్యయనం చేసినట్టుగా కూడా స్థల పురాణం చెబుతుంది. మరి ఇక్కడ ఆ దేవాలయాన్ని కూడా తప్పక దర్శించండి, తరించండి. చూశారు కదా, ప్రయాగరాజ్ క్షేత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మళ్ళీ అలోపిదేవి అలాగే అన్ని దేవాలయాలు దర్శించండి, తరించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం కామెంట్ చేయండి.